హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పండి హలో. లక్కీ. సో ఈరోజు మేము స్వర్ణగిరి టెంపుల్ వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు 3:40 అవుతుంది. 3 o'clockకి ఓపెన్ అవుతుంది కదా. సో నైట్ వ్యూ బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో నువ్వు? వెరీ మచ్. సో నేను, మా హస్బెండ్, పిల్లలు, ఇంకా మా అత్త, ఇంకా మా మామయ్య అందరం కలిసి వెళ్తున్నాము. సో అక్కడ వెళ్ళినాక ఎట్లా ఉంటుంది వ్యూ అనేది మీకు చూపిస్తాను. సో యా, స్టే ట్యూన్. సో ఇప్పుడే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చినాము. వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఇంకా అందరం కలిసి ఒక కార్లోనే వెళ్దామని డిసైడ్ అయినాము. చాలా ఎండగా ఉంది. ఆల్మోస్ట్ 3:40 ఏమో అవుతుంది. అయినా కానీ ఫుల్ ఎండ ఉంది. అక్కడికి వెళ్ళినాక ఎట్లుంటుందో ఇంకా చూడాలి. సో ఇంకా స్టార్ట్ అయిపోయినాం అందరం కలిసి. आपको सब देना आपको ఇంకా మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 5 minutes దారి. ఈ కార్లో వెళ్ళేవన్నీ అక్కడికే అనమాట, టెంపుల్కే. సో చూస్తే అయితే మంచిగా, ఎక్కువ మంది లేరు అని ఇక్కడ అనిపించింది. ముందు చూస్తే మాత్రం చాలా కార్స్ ఉండే. అక్కడనే అర్థమైపోయింది ఇవాళ కూడా చాలా రష్ ఉన్నారని చెప్పేసి. మేము యాక్చువల్లీ మండే వెళ్ళినాము. సండే ఎందుకులే, ఎక్కువ రష్ ఉంటుంది కదా అని చెప్పేసి మండే వెళ్ళినాము. ఇప్పుడు మీరే చూస్తారు ముందు ఎంతమంది జనాలు ఉన్నారో మీరే చూడండి. ఇదంతా అక్కడి కోసమే అనమాట, గుడి కోసమే. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట టెంపుల్, స్వర్ణగిరి టెంపుల్. సో మీరు చూడొచ్చు ఎంత పబ్లిక్ ఉన్నారో. చాలా అంటే చాలామంది. ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపల వెళ్ళి పార్కింగ్ లోపల ఉంటుంది. సో మాకు ఆల్మోస్ట్ పార్కింగ్కే ఒక 1/2 hour దాకా పట్టింది. ఈ బస్సులో వచ్చిన వాళ్ళు అందరూ మొత్తం టెంపుల్ కోసమే. गाँव के लोग हैं, हैदराबाद में काफी भीड़ है। देख रही है गड्डी उधर रखना। సో ఇక్కడ ఇవంతా కవర్ చేద్దాం అనుకున్నాం, లైక్ ఫొటోస్ క్లిక్ చేద్దాం అనుకున్నాం, ఏది కుదరలేదన్నమాట. సో ఇంకా ఇక్కడ నుంచి మా హస్బెండ్ మమ్మల్ని అక్కడనే డ్రాప్ చేసి కార్ పార్క్ చేసి వద్దామని వెళ్ళినారు. ఆల్మోస్ట్ 20 minutes తర్వాత వచ్చినారు అనుకుంటా. చాలా లోపలికి ఉందన్నమాట పార్కింగ్ ప్లేస్. ఇదేమో ఎంట్రన్స్. ఇంకా లోపలికి వచ్చినాక ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచే ఇట్లా పైకి స్టెప్స్ ఉంటాయి.
అక్కడికి వెళ్ళేసి పైకి వెళ్ళాలన్నమాట. చాలామంది అంటే చాలామంది ఉన్నారు జనాలు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో ఇంకా హస్బెండ్ రాగానే ఇంకా అందరం కలిసి లోపలికి టికెట్స్ తీసుకున్నాము, ఏంటి ప్రొసీజర్ అని వెళ్తున్నాము. యాక్చువల్లీ చెప్పులు మేము అసలు ఇక్కడ వచ్చి వదలాల్సింది మేము కార్లోనే పెట్టేసినాం అనమాట. చాలా అంటే చాలా స్టోన్స్ ఉండే కింద, ఇట్లా కుచ్చుకోపోయినాయి మస్తు. ఇంకా అట్లనే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లోపల చూస్తే జనాలు ఫుల్ ఏమంటారు లైన్లో ఉన్నారనమాట. ఐ మీన్ దర్శన్ కోసం. మేము ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ తాగే వాటర్ అవన్నీ దొరుకుతున్నాయి. మంచిది ఏంటంటే మీరు మీ దగ్గర ఐ మీన్ మీ బాటిల్స్ మీరు తెచ్చుకుంటే బాగుంటుంది. సో అక్కడ వెళ్ళి లైన్లో ఇదంతా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్ సైడ్లో మొత్తం అది వాటర్ కోసము, చాలా రష్ ఉండే వాటర్ కోసం కూడా. సో మేము ఇంక ఇక్కడనే నించున్నాం అనమాట. మా హస్బెండ్ ఏమో టికెట్స్ తీసుకొని వస్తాను దర్శన్ కోసం అని చెప్పేసి వెళ్ళారు. యాక్చువల్లీ ఈ లైన్ అంతా చూసి మాకు భయమైంది. ఐ మీన్ మేము ఇందులో వెళ్ళగలుగుతామా పిల్లల్ని పట్టుకొని అన్న డౌట్ వచ్చింది. ఇదంతా నార్మల్ ఐ మీన్ 50 రూపీస్ దర్శన్ అనమాట. ఇంకొకటి స్పెషల్ దర్శనం కూడా ఉంది. సో మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాము. ఇందులో అసలు దర్శనం అయిపోయిన వాళ్ళు ఎవరు, దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరు ఏమీ అర్థం అవ్వలేదు. అండ్ లోపలికి ఫోన్స్ కూడా అలౌ లేదు. లైన్లో ఎప్పుడైతే వెళ్తామో ఫోన్స్ కూడా అలౌ లేదు అని అట్లా చెప్పినారు, అక్కడ రాసింది. కానీ కొంతమంది దగ్గర నేను ఫోన్స్ కూడా చూసినాను. సో వీళ్ళందరూ అక్కడ ఏమంటారు గజ్జలు కట్టుకొని డ్యాన్స్ ఆడినారు అనమాట. గుడిలో లోపల గర్భగుడి ఉంటుంది కదా, అక్కడ మొత్తం సాంగ్స్ అవన్నీ నడుస్తున్నాయి. వీళ్ళు అక్కడ నాట్యం చేస్తున్నారు. సో ఇదంతా ఇక్కడ ఏమంటారు గుడి బయట అనమాట. మొత్తం లైన్ దర్శనం కోసం ఎవరైతే నించుంటారు కదా, సో ఇక్కడ చాలామంది పిక్చర్స్ క్లిక్ చేసుకున్నారు. పెద్ద రథం ఉంది, చాలా బాగుండే, చాలా పెద్ద రథం ఉండే అనమాట. సో ఇంకా మా హస్బెండ్ ఏమో టికెట్స్ తీసుకొని వచ్చేసినారు. రాగానే ఇంకా మేము ఫోన్స్ అక్కడ పెట్టేయాలని చెప్పేసి లేడీస్కి సపరేట్ అండ్ జెంట్స్కి సపరేట్ ఉండే లైన్, ఫోన్స్ కలెక్ట్ చేసుకునేది కూడా. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాం అనమాట ఫోన్స్ పెట్టేద్దామని. ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉండే ఫోన్స్ ఇచ్చే దగ్గర. అండ్ అది దాని తర్వాత ఇంకా నేనేం వీడియో తీయలేకపోయినాను. యాక్చువల్లీ ఇది ఆల్మోస్ట్ 7:30 అనమాట. దర్శనం అయి వచ్చే వరకు మాకు ఈ టైం అయింది. లిటరలీ ఐ మీన్ వేడికి అస్సలు తట్టుకోలేకపోయినాము. ఎంత వేడి ఉండే అంటే ఇట్లా మొత్తం అందరం ఇట్లా పచ్చిగా అయిపోయినాం చెమటలతోటి, అంత వేడి ఉండే. పిల్లలు మాత్రం చాలా అలసిపోయినారు. వెళ్ళిపోదాం అన్నారు. మేము వెళ్ళే టైంకి అక్కడ హార్ట్ అవుతుండే. సో లైన్ మొత్తం ఆపేసినారు అనమాట. ఆల్మోస్ట్ 45 మినిట్స్ వరకు మేము లైన్లోనే స్టక్ అయిపోయినాం. చాలామంది అక్కడ పడుకున్నారు కూడా. ఐ మీన్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కిందనే కూర్చుని పోయినారు. సో చాలా ఇబ్బంది అయిన ఉండే అనమాట. మీరు బెటర్ మీరు ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఏదైనా చిన్న ఫ్యాన్ ఉంటుంది కదా, అది క్యారీ చేసుకుంటే బాగుంటుంది పిల్లల్ని ఒకవేళ తీసుకొని వెళ్తున్నారైతే. ఎందుకంటే చాలా బాధపడతారు అక్కడికి వెళ్ళినాక. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఎట్లయితే మనకి తిరుపతి ఫీల్ వస్తుందో అంతసేపు మనం లైన్లో ఉండి మళ్ళీ దర్శనం అయినాక అది వర్త్ ఇట్ అనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా అట్లనే అనిపించింది. కాకపోతే చాలా వేడిగా ఉండే అనమాట, అంతే, ఇంకేం లేదు. అండ్ ఫస్ట్ అయితే మీరు అన్నీ అక్కడ కవర్ చేసుకొని మీరు బెటర్ దర్శనంకి వెళ్ళండి. ఫస్టే దర్శనంకి వెళ్ళేసి వచ్చినారు అనుకోండి, మీరు ఏది చూడలేరు, ఎందుకంటే అలసిపోతారు కాబట్టి. మాతోటి కూడా అదే పని అయింది. మేము అన్నీ చూద్దాము, వాటర్ది ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చూద్దాం అనుకున్నాం, బట్ ఏది కుదరలేదన్నమాట. పిల్లలతోటి హ్యాండ్ లగేజ్ ఒకటి, పిల్లలవి అన్ని సామాన్ పెట్టుకోవాలి కదండి. చిన్న పిల్లలు ఉంటే కంపల్సరీ మనకి ఏదైనా ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా. సో అట్లా మేము ఏం చూడలేకపోయినాం. రమణాలను 40 बच्चों का
हाँ मामा ऐसा करो कुछ हम रुद्दू पीछे हट रुद्दू नीचे स्लोप है देख करते हुए जा रहे हैं సో ఇంకా మేము ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాము పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట సో చూడండి ఇదే ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయినామంటే లోపల ఎక్కడికో వెళ్ళిపోయినాము వెళ్ళేసి వేరే దగ్గర నుంచి ఎగ్జిట్ అయినాము చాలా మంచిగా అనిపించింది మంచి ఎక్స్పీరియన్స్ ఇది చూస్తున్నారు కదా రథం దగ్గర మళ్ళీ అక్కడికే వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోవాలి చూడండి ఇప్పటికి కూడా ఎంత రష్ ఉందో 7:30 quarter to 8 టైంలో కూడా ఇట్లా ఉందన్నమాట రష్ బయటికి వచ్చినాక చాలా మంచిగా అనిపించింది ఆ లైటింగ్స్ తోటి చల్ల గాలి చాలా బాగుండే అనమాట వెదర్ అందుకే చెప్తున్నాను ఈవినింగ్ టైంలోనే వెళ్ళండి అగర్ పొద్దునే వెళ్ళాలనుకుంటే మార్నింగే వెళ్ళండి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కదా అట్లా చూస్ చేసుకోండి కానీ మధ్యాహ్నం మాత్రం అస్సలు వెళ్ళకండి ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం మధ్యాహ్నం వెళ్ళకండి చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు ఒకటేమో వేడిగా ఉంది ఇంకొకటి అంతంతసేపు పిల్లల్ని పట్టుకొని ఉండడం కష్టం అనమాట సో ఇవన్నీ బ్యాగ్స్ క్యారీ చేస్తూ పిల్లల్ని పట్టుకోవడము సో కొంచెం ఇబ్బంది అవుతుంది అండ్ ఇప్పుడు కూడా చూడండి మేము పార్కింగ్ దగ్గర వెళ్తున్నాము ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి అనమాట వెహికల్స్ ఇప్పుడు వచ్చే వెహికల్స్ ఇవన్నీ ఇప్పుడు దర్శనం కోసం వస్తారు కదా లైక్ మేబీ యాదగిరిగుట్ట నుంచి కూడా అక్కడ స్టే చేసే వాళ్ళు కూడా వెళ్తారు ఉండొచ్చు వెళ్ళేసి దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి చాలా రష్ ఉండే ఇవన్నీ ఇప్పుడు దర్శనం కోసం వస్తున్నారనమాట మేము ఇంకా మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాం మా హస్బెండ్ వెళ్ళినారు తీసుకురావడానికి ఇంకా అక్కడనే నించున్నాం కొంతసేపు కాలు మాత్రం చాలా ఏమంటారు రాళ్ళు కుచ్చుకొని చాలా పెయిన్ అయినాయి అనమాట మేము స్టార్ట్ అయిపోయినాము సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ చాలా బాగుండే కదా గుడిది మొత్తం బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ స్వర్ణగిరి అని ఉంది చూడండి మేము ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా ఏదైనా తిందామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము చాలా ఆకలిగా ఉండే మార్నింగ్ ఎప్పుడో లంచ్ చేసి బయటకు వెళ్ళినామంటే ఏం తినలేదు కొంచెం ప్రసాదం తిన్నాం అంతే సో ఇప్పుడు ఇంకా తినడానికి వెళ్తున్నాము
मैं उतार दूंगा डोंट टच माय कार ఇంకా మేము ఇక్కడికి వచ్చేసినాము తీన్మార్ తెలుగు కిచెన్ అని ఒక రెస్టారెంట్ చూసినాము మంచిగా అనిపించనుండే అన్నిటికంటే సో ఇంకా వెళ్దామని చెప్పి డిసైడ్ అయినాము బయట కూర్చోవాలా లేదంటే ఏసీ సెక్షన్లో కూర్చోవాలా అనేది కన్ఫ్యూజన్లో ఉండే కానీ పిల్లలతో ఎందుకు బయట అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయినాము ఏసీ సెక్షన్లో కూర్చున్నాము మంచిగా అనిపించింది కొంచెంసేపు ఫ్రెష్ అప్ అయిపోయినాము ఇంకా చేతులన్నీ శానిటైజ్ చేసుకొని కూర్చున్నాము ఫుడ్ కూడా చాలా బాగుండే మీరు కూడా అక్కడ సైడ్ వెళ్తే ఇక్కడ నేను మంచి రికమెండ్ చేస్తున్నాను చాలా బాగుండే అనమాట ఫుడ్ లైట్ ఉండే పిల్లలు ఎంజాయ్ చేసేలాగా ఉండే ఎక్కువ స్పైసీ లేదు మసాలాస్ ఎక్కువ లేవు మా పిల్లలు కూడా మంచి తిన్నారనమాట మేము బటర్ నాన్ పనీర్ బటర్ మసాలా చికెన్ బటర్ మసాలా ఇంకా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాము అండ్ పనీర్ వెజ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసినాం అనమాట సో అట్లా అన్నీ టేస్ట్ చేసినాం అన్నీ చాలా టేస్టీగా ఉండే నిజం చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ వెళ్ళొచ్చు ఫ్యామిలీ రెస్టారెంట్ కదా చాలా బాగుండే ఫుడ్ అండ్ ఇంకా ఇక్కడ తిన్న తర్వాత చాయ్ తాగాలని అనిపించింది అనమాట ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ అందరం చాలా అలసిపోయి ఉన్నాం కదా ఒక చాయ్ తాగితే బాగుంటుందని చెప్పేసి ఇంకా చాయ్ తాగుదామని చాయ్ది కూడా కిందనే ఉండే చాయ్ పాయింట్ సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా కిందికి వెళ్ళంగానే చాయ్ తాగేసి ఇంక అక్కడ నుంచి ఇంక ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట సో యా మేము ఐ మీన్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము మంచిగా అనిపించింది అదొక్కటే ఏంటి చాలా వేడిగా ఉండే అదొక్కటి తప్పించి అన్నీ మొత్తం బాగుండే అనమాట సో మీరు కూడా వెళ్ళాలంటే పొద్దున వెళ్ళండి వెళ్తే లేదంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి చాలా మంచిగా అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో అండ్ యా ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మంచిగా అనిపిస్తే లైక్ కూడా చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి సో ఇక్కడ కూడా చాయ్ బాగానే ఉండే అనమాట అంతా ఏం లేదు ఓకే బాగానే ఉండే సో యా వీడియో నచ్చితే లైక్ చేసేయండి